పూర్ణిమ ప్రిన్స్ లో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. బాగా వ్యతిరేకించేవారు, ఆయన బోధనల మీద పలు విమర్శలు చేసేవాడు. కరంజీ అలాంటి వాళ్ళు, లేదా శ్రీలంకన్ హేతువాది అబ్రహాం కోవూర్ లాంటి వాళ్ళు. అవును, అవి వాళ్ళంతా బాబావారిని బాగా సభలు అవి పెట్టి విమర్శిస్తూ ఉండేవారు కదా. బాబావారు వారి పట్ల ఎలా స్పందించేవారండి? అంటే ఇంటర్నల్గా వాళ్ళ విధానాన్ని బాబావారు ఎలా చెప్పేవారు? నిజానికి ద్వేషించేవాడు ఎక్కువసార్లు తలుచుకుంటాడు ప్రేమించేవాడి కంటే. విమర్శిస్తూ ద్వేషిస్తూ ఆయన ఎక్కువ చింతించారు వాళ్ళు. ఓకే. కరంజియాలో తర్వాత కాలం చాలా మార్పు వచ్చింది. మొదట్లో గాడ్ ఆర్ ఫ్రాడ్ అని రాశాడు. తర్వాత ఏమన్నాడు? గాడ్ ఈజ్ ఇండియన్ అన్నాడు. బాబా ద చార్లటన్ అన్నాడు. అప్పుడు తర్వాత ఏమన్నాడు? గాడ్ వాక్స్ అన్ ఎర్త్ అన్నాడు. నేను ఆ వ్యాసాలు బట్టి పెట్టాను, ఈ వ్యాసాలు బట్టి పెట్టాను. అందులో ఆ ఇంగ్లీష్ చాలా సొగసుగా ఉంటుంది అయింది. నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. అలా విమర్శించే వాళ్ళకి సైతం 1-to-1 ఇంటర్వ్యూలు ఇచ్చేవారట కదా స్వామి. ఆయన ఏమన్నారు చెప్తాను. స్వామి, మరి చాలామంది విమర్శిస్తుంటారు, మాకు భక్తులకి చెవులు కాస్త ఇబ్బందిగా ఉంటుంది, ఏం చేయమంటారు అని ఆయన అడిగారు. అప్పుడు ఆయన అన్నారు, చెవులు ఉన్నాయి కనుక విన్నావు, నీ కాళ్ళు కూడా ఇచ్చాక అక్కడి నుంచి పో. తర్వాత పబ్లిక్ మీటింగ్లో అన్నారు, నన్ను పొగిడేవాళ్ళు ఈ పర్వతం అంటున్నారు, నన్ను తెగిడేవాళ్ళు ఈ పర్వతం అంటున్నారు, నన్ను పొగుడుతూ వాళ్ళు ఆనందపడుతున్నారు, నన్ను తెగుడుతూ వీళ్ళు ఆనందపడుతున్నారు, వీళ్ళిద్దరు ఆనందమే నా ఆహారము, ఇద్దరిని నేను ఆశీర్వదిస్తుంటున్నాడు. చూసారా? అందుకని ఆయనకి అది ఇది అని ఉండవు. అందులో అసలు ఇటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ కావాలి ఆయనకి. అసలు నాకు పూర్వం ఏముంది, ఇవన్నీ లేవు, పట్మని లాగాడు లేదా, ఊపిరాడకుండా ఉన్నాను ఇవాళ, అంతే. ఈ బ్యాచే కావాలి. కాదంటే 100కి 100 పంచులు కాదు, అవునంటే 100కి 100 వంతులు అవును. అదే 35 మార్కులు 40 మార్కులు ఉండవు మాకు. కాదండి కాదు, పూర్తిగా అవునంటే అవును, సంపూర్ణంగా. దట్స్ ఆల్. ఆయన సంగీత ప్రియత్వం గురించి కూడా చాలా చెప్పుకోవాలి. చాలామంది సంగీతకారులంతా ఆయన భక్తులే. ఎంఎస్ సుబ్బలక్ష్మి మొదలుకొని చిత్ర గారు, అందరూ. ఆ సంగీతపు జరిలో ఆయన కూడా మునిగిపోతూ ఉండేవారు బాగా. ఆ విశేషాలు చెప్పండి సార్, ఎందుకంటే వారి పక్కనే మీరు ఉన్నారు కదా. అది వెంకటగిరి ఉందండి నెల్లూరులో. వాళ్ళు స్వామి బర్త్డే 3 రోజులు జరుపుతారు. 24 గంటల కార్యక్రమం ఉంటుంది. 24 గంటలు ఇదే శాస్త్రీయ సంగీతం, ఫ్లూట్లు, వయలిన్లు, గాత్రాలు, ఇవన్నీ. స్వామి పైన ఉంటారు, మధ్యలో వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. ఎంత ఇష్టం ఆయనకి, అలా వింటూ ఉంటారు వాళ్ళు. ఎందువల్ల? భగవంతుడు. సంగీతం సరస్వతి స్వరూపం, సాహిత్యం సరస్వతి స్వరూపం. సంగీత సాహిత్యములు సరస్వతి స్వరూపం కనుక తన స్వరూపాన్ని తానే ఆనందిస్తున్నాడు, తానే. అందులో ఆయన పాడటం అద్భుతం. వరవరవర ఒకే సెంటెన్స్ తీసుకున్నారు, ఎవరో వినిపించారు ఇక్కడ వెంకటగిరిలో. పుట్టపర్తి బాబా భక్తి, పుట్టపర్తి బాబా భక్తి అని పాడుతూ జన్మముక్తి పుట్టపర్తి బాబా భక్తి ఒకటే చరణం 3 కాలాలు పాడేశాడు ఆయన. వాళ్ళ చేత పాడిచ్చేశాడు. చూసారా? అలా ఇంకో పాట పాడించాడు వాళ్ళందరి చేత. స్వామి పైన ఉన్నారు అప్పుడు. రారా పర్తి విహారా జలమేలరా బ్రోవా రారా. ఇంకా రాలేదేంటి స్వామి అని పాడుతున్నారు వీళ్ళు. అప్పుడే మెట్లు దిగి వస్తున్నాను దిగారు స్వామి. చాలా సంగీతం. అందులో ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడుతుంది. సుబ్బలక్ష్మి పాడు, రామభక్తి సామ్రాజ్యం పాడు, సంగీత జ్ఞానం భక్తి వినా పాడు, బంటురీతి గొలువు పాడు, నగుమము పాడు అని కొసరి ఆవిడ చేత పాడించుకున్నాడు స్వామి. అంత గానప్రియుడు స్వామి. చాలా సంగీతం అంటే ఆయనకి మైమరిచిపోతాడు. Because it is his own manifestation, it is his own form and creation. అందులో అది ఉంటుంది ఆయనకి. చాలా గొప్ప విషయం ఇదండి
పుటపర్తే బాబా భక్తి చిత్తశుద్ధి జన్మముక్తి పుటపర్తే బాబా భక్తి చిత్తశుద్ధి జన్మముక్తి పుటపర్తి అన్ని కాలమ్స్లో జనం చేత పడిచాడు ఆయన. ఆలోచించండి ఎంత గొప్పగా ఉంటుందో. చాలా సంతోషం ఆయన ఆ భజనలు అంటే. త్రికాల దర్శనం చేసేవారట స్వామి. అంటే నేను విన్న ఒక కథ లాంటిది, ఓ సంఘటన లాంటిది. దేవేగౌడ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ సభలో ఆయన్ని ప్రధానమంత్రి బెంగళూరులో ఉన్నప్పుడు అన్నారట కదా. అందరూ ఆశ్చర్యపోయారట, ఏమిటి ప్రధానమంత్రి అంటున్నారు, ఏమిటి ముఖ్యమంత్రిని పట్టుకున్నాను. తరువాత నెలలోనే ఆయన ప్రధానమంత్రి అయ్యాడు కదా. మరి ఆ వాక్ వృధా ఉందా? అంతేనా? మీరు ఇది కూడా వినుంటారు. హైదరాబాదులో సత్యసాయి నిగమాగమ కళ్యాణ మండపం ఉందండి, ఉంది మా ఇంటి దగ్గరే. స్వామి పివి నరసింహరావు వచ్చినప్పుడు నరసింహ సార్వభౌమ అని వచ్చేట్టు పద్యం చెప్పాడు. చివరి పాదం నరసింహ సార్వభౌమ అన్నాడు. నరసింహ సార్వభౌముడు ఎట్లవుతాడు? తర్వాత కాలంలో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అంతే, ఆయన అంటే అంతే అవుతుంది. ఆ వాక్కులో ఉంది. కరెక్ట్. అబ్బో చాలా ఇలాంటివి విన్నానా చెప్పగలను మీకు. మీకేం సమయం గురించి చూస్తున్నాను అంతే. లేదు, అది మీరు అలా చెప్తూ ఉంటే మాకు ఇంకా సమయం ఇవేమీ తట్టడం లేదు. ఆయన భక్తి ప్రవాహంలో అలా మేము తన్మయత్వం చెందుతున్నాం. కానీ వీక్షకులకు అందరికీ ఆ ఉత్సాహం ఉండదా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. బాబా వారితో సుదీర్ఘ ప్రయాణంలో దాదాపు 2006 తర్వాత బాబా ప్రసంగాలు విరివిగా చోటు చేసుకోలేదు. అనారోగ్య కారణాలు కానీ ఏ కారణాలైనా. అవతార పరిసమాప్తం దగ్గరకు వస్తోంది అని దాదాపు కొన్ని సంకేతాత్మకంగా బాబావారే తెలియజేసినట్టుగా అనిపించింది. ఆ పీరియడ్ను గురించి చెప్పండి సార్. అది ఎలా అనిపించేది మీకు? అంటే సందర్భంలో అండి, అక్కడ మెట్లు ఉంటాయి మీకు, ఆ వేదిక దగ్గర మెట్లు. ఆ మెట్ల మీద కూర్చున్నామండి. ఒకసారి ఇట్లా అన్నారు, ఇక్కడే వస్తుంది సమాధి అన్నారు. స్వామి దడుచుకు చస్తాను, అసలు పెరిగివాడిని, మీరు అట్ట అంటే అట్ట వాళ్ళు మూసుకో, వచ్చింది పోక తప్పదు, ఇప్పుడు అప్పుడే కాదులే, ఇదే సమాధి అని అన్నారు. ఆయన హీ ఫుల్లీ అవేర్, ఆయన బాగా తెలుసు. అది ఎప్పుడు ఆ స్పృహలో ఉండేవారు కూడా. అయితే మనకి ఆ దేహ సంబంధమైన బాంధవ్యం వల్ల, అనుబంధం వల్ల మనకి ఈ దుఃఖం, ఈ చింత ఇవి మిగిలిపోయాయి. అవసాన కాలంలో అవతార పరిసమాప్తికి దాదాపు దగ్గరగా వచ్చిన తర్వాత భౌతికంగా ఆయన శారీరకమైన ఇబ్బందులు పడుతూ ఉండేవారు. స్వరంలో వచ్చిన మార్పు కానివ్వండి, ఇతరత్ర అనుకోని ఏదో ఒక యాక్సిడెంట్ వల్ల ఆయన కుర్చీలోంచి పడి చిన్న దెబ్బ లాంటిది ఏదో తగిలి అటువంటి ఇబ్బందులు పడి, అవన్నీ కూడా మీరు ప్రత్యక్షంగా చూశారు కదా. వాటి గురించి ఆయన మీతో పంచుకునేవారా? అంటే మనం అవగాహన చేసుకోవడమే. ఎందుకంటే ఆయన వచ్చి ఇదేమిటి అని అడిగేటువంటి స్థైర్యాలు నరమానవులకు ఉండవని అనుకుంటున్నాను. మనం ఉండేటువంటి ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని అనుసరించి అన్వయించుకొని సమాధానపడాలి. ఒక విషయం చెప్పాలంటే, ఆయనకి చికిత్స అందించిన డాక్టర్లంతా కూడా విదేశాల నుంచి 30 మంది వచ్చారు. వాళ్ళంతా సొంత ఖర్చుల మీద వచ్చారు. వాళ్ళు ఏం భావించారు? బాబాకి చికిత్స చేశామని భావించలే, నీ దర్శనానికి ఏదో అవకాశం కల్పించావయ్యా అన్నారు. నిన్ను ముట్టుకోవడానికి నాకు ఒక చక్కని అవకాశం, ఆశీర్వచనం అందించావు, నీ సాన్నిధ్య ఆశీర్వచనం నాకు అందించావు. అదొక ప్రివిలేజ్గా, ఒక బ్లెస్సింగ్గా భావించారు. ఆయన ట్రీట్ చేసినట్టు ఎవడు భావించలే ఎవరు. ఇక రెండవది, నా ఉద్దేశంలో, నా స్వానుభవం ప్రకారం చెప్తున్నాను, ఆయన పాదసేవ చాలాసార్లు చేశాను. ఎట్లా ఉండదంటే, ఆ కాళ్ళు దూది కంటే శుతి మెత్తగా ఉంటాయి, గులాబీ రేకుల కంటే మెత్తగా ఉంటాయి, వెన్న కంటే మెత్తగా ఉంటాయి. అటువంటి పాదాలు ఆయన. ఆ శరీరం అంతా, ఆయన మాటలు నేను చెప్పాలంటే 7 మల్లె పూల తూకం ఆయన శరీరం. ఆ మాట ఆయన ఎందుకు అనాల్సి వచ్చింది? ఓసారి గుంటూరు వాడిని కదా, ఆ హుషారు కొద్దీ బాగా మెసేజ్ చేసేసాను.
సాయంత్రం పెట్టి పుండు పడిపోయిందిరా, కిందకి దిగలేకపోయాను అన్నాడు స్వామి. అసలు క్షమించండి స్వామి అంటే, అలాగలే ఆపేయండి, ఆపకపోయావా, నువ్వు మాటలు చెబుతున్నావు, నేను సందళ్ళు పడిపోయాను, నువ్వేం బాధపడకన్నారు. అంటే దేహం తనది కాదు అని నాకు తెలియజేశారు అక్కడ. సరే, నాకు తెలిసినటువంటి ఆ దేహ సంబంధమైనటువంటి అనుభవంతో చెప్తున్నాను. అంత శుతిమెత్తైన దేహం ఇన్ని సిరంజీలు, ఇన్ని సూదులు ఎట్లా భరించింది? ఆ సూదులు సిరంజీలు దేహంలో దిగాయా? ఆ దేహం భరించిందా? ఇది నేను వేసుకున్న ప్రశ్న. అనుభవం బట్టి నాకు వచ్చిన సమాధానం ఏమిటంటే, ఎలాగో ఆయన నిశ్చయించుకున్నారు, పుట్టుక తాను నిశ్చయించుకున్నాడు, నిష్క్రమణ కూడా వారి చేతిలోనే ఉంది. మనకి పుట్టుక మన చేతిలో లేదు, పోవటం మన చేతిలో లేదు, కనుక రెండు డౌట్లు మనకి. ఆయనకి రెండు నిశ్చయం, ప్రోగ్రామ్ క్లియర్. అది మహిమావతారం, లీలావతారం. నాకు అనిపిస్తోంది ఈ డాక్టర్లు వచ్చారు, వాళ్ళకి అవకాశం ఇద్దాం, మీ ఇష్టం పొడుచుకోపోరా అన్నాడు. ఆయన ఏం చేశాడు, దాన్ని ప్రపంచ పర్యటనకు వెళ్ళాడని నా ఉద్దేశం. ప్రపంచ పర్యటనలకు వెళ్ళి భక్తులందరినీ పలకరించి వాళ్ళందరినీ ప్రిపేర్ చేశాడు ఈ ఆఖరి ఘట్టానికి. ఒకవేళ ఆఖరి ఘట్టానికే వాళ్ళే కనుక సంసిద్ధులు కాకపోయినట్టయితే వేలాది మంది చచ్చిపోయి ఉండేవారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది గుండె ఆగిపోయి ఉండేవారో చెప్పలేము. ఆయన ప్రాణాధికంగా ప్రేమించిన వాళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్నారు. బహుశా అందరినీ కూడా ఈ మహావినిష్క్రమణకు సంసిద్ధం చేయడం కొరకు వరల్డ్ టూర్ వెళ్ళి బాడీ మీ ఇష్టం చేసుకొని పోడరా అన్నాడేమో నా ఉద్దేశం. లేకపోతే ఆ బాడీ భరించలేదు ఆ పెయిన్ని, నాకు తెలిసినటువంటి పరిచయం ప్రకారం.